ఆ, ప్రైవేటు పైరవీలు ఫీజు రెగ్యులారిటీ బిల్లుకు వ్యతిరేకంగా స్కూళ్ళ ల్యాబింగ్ అధికార పార్టీ నేతల ద్వారా చక్రం తిప్పే యత్నలట. ఓయమ్మో. ఫీజు నియంత్రణ బిల్లును పురిటిలోనే చంపేందుకు ప్రైవేటు స్కూల్ యాజమాన్యాల మాఫియా రంగంలోకి దిగింది. ఇంకేడున్నది, ముందే లేదా ఫీజు నియంత్రణ చట్టం? అది ఉంటే కనుక ఇక బిల్లును అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగా రూలింగ్ పార్టీలోకి పలువురు కీలక నేతల ద్వారా చక్రం తిప్పే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో డ్రాఫ్ట్ బిల్లు బయటకు రాకుండా సెక్రటరియట్లోని పలు డిపార్ట్మెంట్స్ చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు తెలిసింది. ప్రైవేటు స్కూళ్లలో కొనసాగిస్తున్న ఫీజుల దందాకు చట్టపరంగా చెక్ పెట్టేందుకు ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ రెగ్యులారిటీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఏర్పాటు చేసేందుకు నడుం బిగించి ఆ కమిషన్ ఏర్పాటైతే తమ ఆగడాలకు అడ్డు కట్టపడుతుందని భావించిన ప్రైవేట్ స్కూల్స్ మాఫియా వేగంగా పావులాలు కడుతున్నట్లు తెలుస్తూ ఉంది. టీచర్లతో సంబంధం లేకుండా ప్రతి ఏటా రూపాయలు లక్షల్లో ఫీజులు గుంజుతున్నారు. పలు నెట్వర్క్ విద్యా సంస్థలు ఒక మాఫియాగా ఏర్పడి ఇష్టానుసారంగా ప్రతి ఏటా ఫీజులను పెంచుకుంటూ పోతున్నాయి. మిగతా విద్యా సంస్థలు సైతం అదే తరహాలో విద్యా ఫీజులను వసూలు చేస్తున్నాయి. దీనిపై తల్లిదండ్రులు పలుమార్లు ఆందోళనలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజులను నియంత్రించేందుకు ప్రత్యేకంగా చట్టం ఉండాలని భావించి బిల్లును తయారు చేయాలని విద్యాశాఖను ఆదేశించింది. దీంతో సంబంధిత శాఖ అధికారులు డ్రాఫ్ట్ బిల్లును తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. సరిగ్గా ఇదే సమయంలో కొందరు కాంగ్రెస్ లీడర్లు సహకారంతో మాఫియా రంగంలోకి దిగింది. డ్రాఫ్ట్ బిల్లు క్యాబినెట్ ముందుకు వెళ్లకుండా తీవ్రంగా ఒత్తిడిని పెంచుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 3 నెలలుగా శాఖల చుట్టూ చక్కర్లట. ఈ మధ్య జరిగిన బడ్జెట్ సమావేశాల సమయంలోనే ప్రైవేటు స్కూల్స్ ఫీజు నియంత్రణ బిల్లుకు అసెంబ్లీ ముందుకు పంపిందంట. చూడండి, ఫీజు బేస్ల ముందుకు సంబంధించి ఒక డ్రాఫ్ట్ ఏర్పాటు చేసి దాన్ని అసెంబ్లీ ముందుకు తీసుకొస్తూ ఉంటే కాంగ్రెస్ లీడర్లు కొందరు దీన్ని అక్కడ మంత్రుల దగ్గర దాకా పోకుండా ఆపిరట. మంత్రుల దగ్గర పోతే కూడా అది ఏం ఒరగబెట్టేది ఏం లేదు, అది అట్టే ఉంటుంది. కానీ ఇటు చూసుకుందాం, ఈ ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి పైరవీలు ఈ ప్రైవేటు పాఠశాలకు సంబంధించి ఓ పెద్ద దందా, ప్రైవేట్ దందా, ఇది ప్రైవేట్ మాఫియా ఇది. ఎందుకంటే ప్రైవేట్ గూండాగిరి అని కూడా చెప్పొచ్చు. ఎట్లాంటి గూండాగిరి అంటే కత్తులతో కటార్లతో బెదిరించకుండా కేవలం మాటలతో బెదిరించి డబ్బులు వసూలు చేసుకుంటూ ఉంటారు పిల్లల దగ్గరికి వెళ్ళి, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి. ఎటువంటి స్కూలు ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ నిబంధనలు పాటించాయి. ఏ ప్రైవేట్ స్కూల్స్ కనీస పరిమితులు ఉండయి. ఏ ప్రైవేట్ స్కూల్స్లలో 50% ప్రైవేట్ స్కూల్స్కి ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఉండయి. బస్సులకు ఫిట్నెస్లు ఉండయి. బస్ యాక్సిడెంట్లు చూసినాం. ఏ బస్సులకు ఫిట్నెస్ ఉండయి. పాడైపోయిన బస్సులు తీసుకొచ్చి స్కూల్ పెయింట్ రుద్ది బస్సులు నడుపుతూ ఉంటారు. ఫిట్నెస్ ఉండయి. ఇవన్నీ చూపించి తలపైన ఫీజుల భారం. 10వ తరగతి ఫెయిల్ అయిన వాడిని టీచర్గా పెట్టుకొని వాడికి పిహెచ్డి చేసిన టీచర్ లాగా మేము ఐటీ చెప్తా ఉంటాం, ఐఐటి చెప్తా ఉంటాం, మేము ఈ సిలబస్ చెప్తా ఉంటాం అని అధిక ఫీజుల వసూలు, అధిక ఫీజుల దోపిడీ. దీన్ని తీసుకొచ్చేటువంటి నియంత్రణ చట్టాలు ఇప్పటి వరకు అమలులో లేవు. ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ నిబంధనలు పాటిస్తామంటున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఎక్కడ కూడా పాటిస్తలేవు. ఎందుకు? కేవలం వీటన్నిటికీ ఏది చూసుకున్నా అధికార యంత్రాంగ పర్యవేక్షణ లోపం. మామూల మత్తులో అధికారులు ఉండి అడ్డమైన వాళ్లకు పర్మిషన్లు ఇస్తారు. పర్మిషన్లు ఇస్తే వాడు పెట్టుకొని భావి భారత నిర్మాణంలో భాగమయ్యేటువంటి ఈ బాలబాలికల భాగస్వామ్యులు వాళ్ళ ఆలోచన విధాలన్న అన్నీ కూడా ఫ్యూచర్పై ఉండకుండా కేవలం అప్పటి వరకే తాత్కాలిక ఒత్తిడిని తీసుకొచ్చి వాళ్ళకి ఏవో ఒకటి రుద్ది అప్పటి వరకు పరీక్షల్లో నెగ్గేటట్టు చేస్తాడు తప్ప ఎక్కడా కూడా లేరు. ఇప్పటికీ దాదాపు చాలా ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలు ఇక్కడ
కనీసం తెలంగాణకు సంబంధించి ఇంగ్లీష్ ఒత్తిడి తీసుకొచ్చి పిల్లలకు 10వ తరగతి పోరగానికి కూడా తెలుగు రాయడం రాదు, తెలుగు చదవడం రాదు, తెలుగు రాయడం రాదు. తెలంగాణలో ఉండి కనీసం తెలుగు భాష పైన కూడా పట్టు విధిస్తలేనటువంటి ప్రైవేట్ పాఠశాలకు పోతే ఇంగ్లీష్ ఒక్కటే, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఇంగ్లీష్లోనే అన్నీ. ఎవరికి తెలుగు రాదు, తెలుగు నేర్వడం ఇప్పుడు పిల్లల తప్పు కాదు అది. 10వ తరగతి వరకు తెలుగు ఉంటుంది, తెలుగు మీద అదేం ఉండదు. ఇవన్నీ ఏం చేస్తూ ఉన్నాయి, ప్రైవేట్ పాఠశాలలు చేస్తూ ఉన్నాయి. ఇదే గవర్నమెంట్ స్కూల్కి పోతే వానికి తెలుగు వస్తుంది, బరాబర్ వానికి ఇంగ్లీష్ కూడా వస్తుంది. వానికి ఒత్తిడి ఉండదు, వాడు ఆట పాట ఆహ్లాదంగా ఆడుకుంటూ వాడు పరీక్షలు రాస్తాడు, మంచిగా చదువుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ ప్రైవేట్ పాఠశాలలు తల్లిదండ్రుల పైన ఒత్తిడిని విధించి అధిక ఫీజులు వసూలు చేసి విద్యార్థులకు ఒత్తిడిని విధించి ఎవడు కూడా కనీస ప్రమాణాలు కూడా పాటించకుండా చేస్తూ ఉన్నారు కొడుకులు. ప్రైవేట్ దందా, ప్రైవేట్ మాఫియా, ఇదంతా రావాలంటే నిజంగా చట్టం రావాలి. ప్రతి ప్రైవేట్ పాఠశాల 25% మందికి ఉచిత విద్య అందించాలి. ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ఫీజు విధానం ఆ పాఠశాలలో ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి పిల్లల తల్లిదండ్రుల చేతిలో ఉండాలి. ఆ తల్లిదండ్రులందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా కూడి పేరెంట్స్ యూనియన్గా ఏర్పడి ఆ యూనియన్ నుంచే ఫీజు చట్టం, ఆ పాఠశాల ఎంతవరకు ఫీజు పెంచుకోవాలనేటువంటి వాళ్ళ చేతుల్లో ఉండాలి. ఎట్లయిపోతుంది వ్యవస్థ, మొత్తం దుర్మార్గంగా అయిపోతూ ఉంది. అటు ఉన్నటువంటి విద్యాశాఖ, అంతకుముందు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి సరిగ్గా లేడా, ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఉన్నాడో లేడో కూడా లేడా. అసెంబ్లీలో ఉన్నటువంటి అసెంబ్లీలో ఇన్ని రోజులు ఉన్నటువంటి అసెంబ్లీలో కేరళ ఎన్నికల కోసం అసెంబ్లీని దబ్బునడో కొట్టేసిరు. ఉన్నా కూడా అప్పుడు గంటనో 2 గంటలు ఉంటాడు, పోతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.